కుంభరాశివారికి ఈ వీడియో మీరు ఒంటరిగా పూర్తిగా చూడాలి. ఎందుకంటే జాన్యువరి 1, 2, 3, 4 తేదీల్లో జరిగే విషయం మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చే శక్తి కలిగి ఉంది. మీరు ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న మార్పు ఇప్పుడే మీ దగ్గరకు వస్తోంది. కాని ఈ మార్పు సాధారణం కాదు. మీ జీవితంలో సమస్యలు ఎక్కువైపోయాయా? ప్రేమలో విఫలం, పెళ్లి ఆలస్యం, డబ్బు సమస్యలు? ఇంకా టెన్షన్ పడకండి. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం ద్వారా మీ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం. ఉద్యోగం, విదేశీయానం, కుటుంబ సమస్యలు ఏదైనా సరే ఒక్క ఫోన్ కాల్తో మార్గం చూపిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి 6300676472. మీ అదృష్టం మార్చుకునే సమయం ఇదే. ఎం అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, లేదా ఒక పెద్ద పరీక్ష మొదలవుతుంది. మీరు ఎవర్ని నమ్మాలి? ఏ నిర్ణయం తీసుకోవాలి? ఈ 4 రోజులు మీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ వీడియోలో మీకు చెప్పబోయేది 100% జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ఆధారంగా మీ జీవితాన్ని మార్చే రహస్యాలు. చివరి వరకు చూస్తే మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది సాధారణ జాతకం కాదు, ఇది మీ భవిష్యత్తుకు సంకేతం. మీరు రెడీనా? మరి ప్రారంభిద్దాం. 2026 సంవత్సరంలో ఏప్రిల్ 1, 2, 3, 4 తేదీల్లో కుంభరాశివారికి గ్రహస్థితి చాలా కీలకంగా మారుతుంది. ముఖ్యంగా శనిగ్రహం మీ రాశిలో ఉండటం వల్ల మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పు కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. గురుగ్రహం మీకు జ్ఞానం, ఆలోచనల్లో స్పష్టతను ఇస్తుంటే, రాహు అనుకోని సంఘటనలను మీ ముందుకు తీసుకొస్తాడు. ఈ 3 గ్రహాల కలయిక వల్ల మీ జీవితంలో ఒక కీలక మలుపు తిరగబోతోంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ 4 రోజులు మీరు ఎంచుకునే మార్గం భవిష్యత్తులో చాలా సంవత్సరాల పాటు ప్రభావం చూపుతుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం కనబడే అవకాశముంది, కాని అదే సమయంలో కొత్త సవాళ్లు కూడా ఎదురవుతాయి. ఈ పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండాలి. గ్రహాలు మీకు పరీక్షలు ఇస్తున్నప్పటికీ అదే సమయంలో మీకు ఎదగడానికి అవకాశాలు కూడా ఇస్తున్నాయి. జీవితంలో భారీ మార్పు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద సంఘటన జరగబోతోంది. ఇది మీరు ఊహించని విధంగా ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఒక దిశలో సాగుతూ ఉంటే ఇప్పుడు పూర్తిగా కొత్త దిశలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. ఇది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కావచ్చు. కొంతమందికి ఇది ఒక మంచి అవకాశం రూపంలో వస్తుంది, మరికొంతమందికి ఇది ఒక సవాలుగా కనిపిస్తుంది. కాని చివరికి ఇది మీకు మేలు చేసే మార్పే అవుతుంది. ఈ సమయంలో మీరు భయపడకుండా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఈ మార్పు మీ జీవితాన్ని స్థిరంగా నిలబెడుతుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ఎం అనే వ్యక్తి ప్రభావం. ఈ కాలంలో ఎం అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఈ వ్యక్తి మీకో కొత్త అవకాశాన్ని చూపవచ్చు, లేదా మీ జీవితంలో ఒక పరీక్షను తీసుకురావచ్చు. ఈ వ్యక్తి ఎవరో మీరు ముందుగానే తెలుసుకోలేరు, కాని ఈ 4 రోజుల్లో ఆ వ్యక్తి మీ ముందుకు వస్తారు. ఈ వ్యక్తితో మీరు ఎలా ప్రవర్తిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ఈ వ్యక్తిని నమ్మి ముందుకు వెళ్లాలా, లేదా జాగ్రత్తగా దూరంగా ఉండాలా అనేది మీ నిర్ణయం. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ఆలోచించి అడుగువేయండి. ఈ వ్యక్తి ద్వారా మీకొక ముఖ్యమైన పాఠం నేర్చుకునే అవకాశముంటుంది. ఆ పాఠం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. భావోద్వేగ పరీక్షలు. ఈ 4 రోజుల్లో మీ మనసు చాలా సున్నితంగా మారుతుంది. పాత జ్ఞాపకాలు మళ్లీ మీకు గుర్తొస్తాయి. మీరు గతంలో ఎదుర్కొన్న బాధలు, నిరాశలు మళ్లీ మీ ముందు నిలుస్తాయి. ఈ సమయంలో మీరు ఒంటరిగా అనిపించుకోవచ్చు, కాని ఇది ఒక పరీక్ష మాత్రమే. ఈ పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కొంటారో అదే మీ బలం. మీరు ఈ దశను దాటగలిగితే మీరు మానసికంగా చాలా బలంగా మారుతారు. మీలో ఒక కొత్త ధైర్యం వస్తుంది. మీరు మీమీద నమ్మకం పెంచుకోవాలి. ఈ సమయంలో మీకు మీరే సహాయం చేసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడకుండా మీలోని శక్తిని గుర్తించాలి. ఉద్యోగం మరియు కెరియర్. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న కుంభరాశివారికి
ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. మీరు ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలకు ఫలితం కనిపించబోతోంది. ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తోంది. అది మీ కెరియర్ను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో ఒక పెద్ద మార్పు వచ్చే అవకాశముంది. ప్రమోషన్, కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టు రూపంలో మీకు అవకాశాలు వస్తాయి. కాని ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి. మీరు కష్టపడి పనిచేస్తే మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం చేసేవారిక్కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త డీల్లు, కొత్త కస్టమర్లు లేదా కొత్త ప్రణాళికలు ప్రారంభమవుతాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో చేసిన నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ఆర్థిక పరిస్థితి. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి ఆర్థికపరంగా ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తుంది. మొదట్లో కొంత ఒత్తిడి అనిపించవచ్చు. ఖర్చులు పెరిగినట్లుగా అనిపిస్తుంది. అవసరం లేని ఖర్చులు కూడా మీపై భారం వేయవచ్చు. కాని ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమే. కొద్ది రోజుల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఎవరో ఒకరి ద్వారా మీకు డబ్బు రావచ్చు. అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి రావడం లేదా ఒక కొత్త ఆదాయ మార్గం ప్రారంభమవడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు డబ్బును జాగ్రత్తగా వినియోగించాలి. తొందరపాటు ఖర్చులు చేయకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. ఈ 4 రోజులు మీకు డబ్బు విలువను అర్థం చేసుకునేలా చేస్తాయి. ప్రేమ మరియు సంబంధాలు. ప్రేమలో ఉన్న కుంభరాశివారికి ఈ సమయం చాలా కీలకం. మీ సంబంధంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు బయటపడతాయి. అపోహలు తొలగిపోతాయి. మీరు ఒకరికొకరు నిజంగా ఏమనుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకుంటారు. ఇది కొంతమందికి సంబంధాన్ని బలపరచవచ్చు, మరికొంతమందికి దూరం తీసుకురావచ్చు. వివాహితులకి ఈ సమయంలో భాగస్వామితో మాట్లాడే తీరు చాలా ముఖ్యమైనది. చిన్న విషయాలను పెద్ద సమస్యగా మార్చకుండా శాంతంగా వ్యవహరించాలి. మీ మాటల్లో ప్రేమ, సహనం ఉండాలి. ఒంటరిగా ఉన్నవారికి ఒక కొత్త పరిచయం వచ్చే అవకాశం ఉంది. ఆ పరిచయం భవిష్యత్తులో ఒక ముఖ్యమైన సంబంధంగా మారవచ్చు. ఈ సమయంలో మీరు మీ హృదయాన్ని వినాలి, కాని ఆలోచనతో కూడా ముందుకు వెళ్ళాలి. కుటుంబ పరిస్థితులు. కుటుంబంలో ఈ 4 రోజులు కొంత ఉద్రిక్తత ఉండే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు ఎవరికైనా బాధ కలిగించకుండా ఉండాలి. అయితే ఈ పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగవు. మీరు ఓర్పుతో వ్యవహరిస్తే కుటుంబంలో మళ్లీ శాంతి నెలకొంటుంది. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయించడం మంచిది. వారి భావాలను అర్థం చేసుకోవడం ద్వారా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. కుటుంబం మీకు బలంగా నిలబడే స్థానమని గుర్తుంచుకోవాలి. ఆలోచనల మార్పు. ఈ 4 రోజుల్లో మీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. మీరు ఇప్పటివరకు ఒక విధంగా ఆలోచిస్తే ఇప్పుడు కొత్త కోణంలో ఆలోచించడం ప్రారంభిస్తారు. మీకు జీవితంపై ఒక కొత్త అవగాహన వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉంటాయి. ఈ మార్పు మీకు చాలా ఉపయోగకరం. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. మీరు భవిష్యత్తు గురించి మరింత స్పష్టంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాలను నిర్ణయించుకోవడం చాలా మంచిది. మీలో ఉన్న ప్రతిభను గుర్తించి దాన్ని ఉపయోగించుకోవడానికి ఇది సరైన సమయం. శత్రువులు మరియు పోటీ. ఈ సమయంలో మీపై కన్నేసినవారు ఉంటారు. మీరు ఎదగడం చూసి కొందరు అసూయపడవచ్చు. మీ పనిలో ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. కాని మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీలో ఉన్న ధైర్యం, మీ కృషి మీకు రక్షణగా నిలుస్తాయి. మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. ఇతరుల మాటలు పట్టించుకోకుండా మీ లక్ష్యంపై కేంద్రీకరించాలి. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరికైనా చెప్పకుండా మీలోనే ఉంచుకోవడం మంచిది. మీరు శాంతంగా, తెలివిగా వ్యవహరిస్తే మీ శత్రువులు మీకు ఏమీ చేయలేరు. చివరికి మీరు విజయం సాధిస్తారు. అదృష్టం. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి అదృష్టం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఒక్కసారిగా మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు ఆలస్యంగా అనిపించిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తి అవుతాయి. మీరు చేసిన కష్టం వృధా కాలేదని ఈ సమయంలో మీకనిపిస్తుంది.
ఈ అదృష్టం చిన్న చిన్న విషయాల్లో కూడా కనిపిస్తుంది. ఒక చిన్న నిర్ణయం పెద్ద ఫలితాన్నివ్వగలదు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా మీకు ఉపయోగపడే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఈ అదృష్టాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళి అవకాశాలను పట్టుకుంటే మీ జీవితం స్థిరంగా ముందుకు సాగుతుంది. లేని పక్షంలో ఈ అదృష్టం మీ చేతుల్నుంచి జారిపోవచ్చు. వ్యాపారం చేసే కుంభరాశివారికి ఈ 4 రోజులు చాలా కీలకమైనవి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ఆటంకాలు కొంతవరకు తగ్గుతాయి. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు మీ ముందుకు వస్తారు. మీరు వ్యాపారంలో ఒక కొత్త దిశలో ఆలోచించడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. భాగస్వాములతో కలిసి పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలి. నమ్మకంతో పాటు స్పష్టత కూడా అవసరం. లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు కూడా రావచ్చు. అందువల్ల ప్రతి అడుగును ఆలోచించి వెయ్యాలి. మీరు క్రమశిక్షణతో, శ్రద్ధతో పనిచేస్తే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మానసిక స్థితి. ఈ 4 రోజుల్లో మీ మానసిక స్థితి కొంత మారుతూ ఉంటుంది. కొన్ని క్షణాల్లో మీరు చాలా ఉత్సాహంగా అనిపిస్తారు. మరికొన్ని క్షణాల్లో ఒత్తిడి, ఆందోళన కలుగుతుంది. ఇది గ్రహస్థితి ప్రభావం వల్ల సహజంగా జరుగుతుంది. మీరు ఈ పరిస్థితిని సమతుల్యంగా తీసుకోవాలి. ఎక్కువగా ఆలోచించడం మానేయాలి. మీకు నచ్చిన పనులు చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ధ్యానం, ప్రార్థన వంటి విషయాలు మీకు శాంతిని ఇస్తాయి. ఈ సమయంలో మీరు మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. మీరు మీమీద నమ్మకం ఉంచుకుంటే ఏ పరిస్థితినైనా సులభంగా ఎదుర్కోగలుగుతారు. అవకాశాలు. ఈ కాలంలో కుంభరాశివారికి అనేక కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఇవి మీకు అనుకోకుండా వస్తాయి. ఒక చిన్న పరిచయం పెద్ద అవకాశంగా మారవచ్చు. ఒక చిన్న ఆలోచన పెద్ద విజయానికి దారితీయవచ్చు. మీరు ఈ అవకాశాలను గుర్తించగలగాలి. కొన్ని అవకాశాలు మొదట్లో చిన్నవిగా కనిపిస్తాయి, కాని భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తాయి. మీరు భయపడకుండా ముందుకు వెళ్ళాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఈ అవకాశాలను పట్టుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ సమయంలో ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. జాగ్రత్తలు. ఈ 4 రోజుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మీరు ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. ప్రతి ఒక్కరిపై పూర్తిగా నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా కొత్తగా పరిచయమైన వారితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించండి. మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. అలసట, ఒత్తిడి ఎక్కువ కాకుండా చూసుకోవాలి. మీరు శాంతంగా, సహనంతో వ్యవహరిస్తే సమస్యలు మీకు దూరంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న జాగ్రత్తలు భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించగలవు. దైవ అనుగ్రహం. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి దైవ అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా ఒక తెలియని శక్తి మీకు సహాయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు తీసుకునే ప్రతి అడుగులో ఒక మార్గదర్శనం లభిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ కృప యొక్క సంకేతం. మీరు ఈ సమయంలో భక్తితో దేవుడిని ఆరాధిస్తే మీకు మరింత శాంతి లభిస్తుంది. ముఖ్యంగా గణపతి ఆరాధన మీకు చాలా మంచిది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవడానికి ఇది సహాయపడుతుంది. మీరు ప్రార్థనలో కాస్త సమయం కేటాయిస్తే మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనబడుతుంది. ఈ దైవ అనుగ్రహం మీకు ఒక కొత్త దిశను చూపిస్తుంది. ఆధ్యాత్మిక మార్గం. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. మీరు జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. డబ్బు, విజయంతో పాటు మనశ్శాంతి కూడా ఎంత ముఖ్యమో మీకు అర్థమవుతుంది. మీరు మీలోని అంతరాత్మను తెలుసుకోవాలనే కోరిక పెరుగుతుంది. ధ్యానం, జపం, పూజలు వంటి ఆధ్యాత్మిక క్రియలు మీకు ఎంతో ఉపశమనమిస్తాయి. మీరు ఈ మార్గాన్ని ఎంచుకుంటే మీలో ఒక కొత్త శక్తి కలుగుతుంది. మీరు ఎదుర్కొనే సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. ఈ సమయంలో మీరు మంచి ఆలోచనలతో ముందుకు సాగితే మీ జీవితం మరింత సార్థకంగా మారుతుంది.
ఆధ్యాత్మిక మార్గం మీకు దారి చూపే దీపంలా ఉంటుంది. భవిష్యత్ మార్పు. ఈ 4 రోజులు మీ భవిష్యత్తుకు ఒక పునాదిలాంటివి. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, మీరు ఎంచుకునే మార్గం మీ జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఒక చిన్న తప్పు కూడా పెద్ద సమస్యలకు దారితీస్తుంది. అయితే మీరు సరిగ్గా నిర్ణయాలు తీసుకుంటే మీ భవిష్యత్తు చాలా బలంగా ఉంటుంది. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటారు. మీరు చేసే ప్రతి పని ఒక వర్ధంతో ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని కొత్తగా నిర్మించుకునే అవకాశం పొందుతారు. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీరు ఆశించిన స్థాయికి చేరుకుంటారు. జీవిత మార్పు నిర్ణయం. ఈ 4 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అది చిన్న విషయం కాదు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చే నిర్ణయం. మీరు ఇప్పటివరకు సందేహంలో ఉన్న ఒక విషయంలో ఇప్పుడు స్పష్టత పొందుతారు. మీరు ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించుకుంటారు. ఈ నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. భయపడకుండా మీ మనస్సు చెప్పే దారిని అనుసరించాలి. కాని అదే సమయంలో ఆలోచనతో కూడా ముందుకు సాగాలి. మీరు తీసుకునే ఈ నిర్ణయం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. మీరు మీ మీద నమ్మకం ఉంచుకుంటే మీరు తీసుకునే నిర్ణయం సరైనదే అవుతుంది. ఇప్పటివరకు కుంభరాశివారికి 2026 ఏప్రిల్ 1, 2, 3, 4 తేదీల్లో జరిగే ప్రతి ముఖ్యమైన మార్పును మీరు పూర్తిగా విన్నారు. ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణంగా వెళ్ళిపోయే రోజులు కావు. ఇవి మీ భవిష్యత్తుకు మార్గం చూపించే రోజులు. మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే మీ జీవితంలో వచ్చే ప్రతి మార్పు వెనుక ఒక అర్థనుంటుంది. ముఖ్యంగా ఎం అనే వ్యక్తి ద్వారా వచ్చే పరిణామాలను మీరు నిర్లక్ష్యం చేయకండి. ఆ వ్యక్తి మీకు ఒక అవకాశం కావచ్చు, ఒక పరీక్ష కావచ్చు, కానీ చివరికి అది మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ఈ వీడియోను ఒంటరిగా చూసిన మీరు ఈ మాటలను గమనించి మీ జీవితంలో అమలు చేస్తే మీరు ముందుగా జరిగే మార్పులను అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీలో ఉన్న శక్తిని నమ్మండి. మీ నిర్ణయాలపై విశ్వాసనుంచండి. ఇలాంటి లోతైన జాతక విశ్లేషణలు, నిజమైన జ్యోతిష్య సమాచారం ఎన్నో నిపుణుల అనుభవాల ఆధారంగా మీకు అందిస్తున్నది మీ ఛానల్ రుద్రఫలాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా, మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు పొందాలంటే ప్రతిరోజూ ఈ మంత్రాన్ని జపించండి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. గణపతి ఆశీస్సులతో మీ జీవితంలో శుభం కలగాలి.